పేర్ని నాని అన్న, నువ్వు ప్యాంట్ తడుపుకోవద్దు. నీ వైపు కెమెరా ఇంకా రాలేదు, అది ఇంకో నాని అన్నకి వెళ్తోంది. మా అన్న గడ్డం నాని అన్న, ఆయన వైపు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. సో ఏదేమైనా కూడా ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి శిక్షలు తప్పవన్నట్లు కంటిన్యూగా కోటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. సో ఏదేమైనా కూడా పాపాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో నాని అన్న, పేర్ని నాని అన్నకు ఫోకస్ వెళ్తుంది అనుకుంటే మీ మీదకి వెళ్ళింది. సో మీరు చేసిన వ్యవహారాలు, అతి వ్యవహారాలు జనాలు చూస్తున్నారన్న. అంత పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు క్లియర్గా అర్థమైపోతుంది. కోటింగ్ ఎవడి పడాలని పడుతుందని చెప్పేసి అనుకుంటూనే ఉన్నారు. సో చెప్తున్నా కదా, వెంకటేశ్వర స్వామి, వెంకన్న స్వామి అంత ఈజీగా మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఏదేమైనా రెడీ అయిపోండి అన్న, ఎవరికి ఎలా కెమెరా వస్తుందో తెలియట్లేదు. ఏ పాపం ఎటు పోయి ఎటు చుట్టుకుంటుందో అర్థం కావడం లేదు. వెంకన్న బాబు సీరియస్ అయిపోయాడు అక్కడ కొండ మీద. వెంకన్న సీరియస్ అయిపోయాడు. ఇక దూల తీరిపోతుందేమో చూసుకోండి నాని బ్రదర్స్.